ఈ స్టోన్ చూడండి ఫ్రెండ్స్, పైన క్రిస్టల్ రాయిలాగా కనబడుతుంది. కానీ ఇదొక ముడి రాయి. రేగులగడ్డ, పల్నాడు జిల్లా, ఆంధ్రప్రదేశ్. రేగులగడ్డలో వజ్రాలు దొరుకుతాయా అని ఒక వ్యక్తి అడిగారు. వారి కోసం చెప్తున్నాను. ఈ ప్లేస్లో ఇలాంటి స్టోన్స్ ఉన్నాయి. ఇలాంటి స్టోన్స్ మేము చూసి దొరుకుతాయనే ఒక ఆలోచనతోటి కృష్ణా నది దగ్గరలో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఇలాంటి బీడు భూమిలో మేము వజ్రాల అన్వేషణ కోసం వస్తే మనకి దొరికేటటువంటి స్టోన్స్ని మీకు చూపిస్తున్నాను. వింతగా ఉన్నటువంటి ఈ క్రిస్టల్స్ స్టోన్ని మీకు పరిచయం చేస్తున్నాను ఫ్రెండ్స్. హాయ్ అండి. ప్రతి ఒక్కరు కూడా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మనకన్నా బెటర్గా వెతికే ఇటువంటి కొన్ని రాళ్ళు నేను ఈ వీడియోలో చూపిస్తాను మీకు. తప్పకుండా వీడియో పూర్తిగా చూసేదానికి ప్రయత్నం చేయండి. వర్షాలు పడుతున్నాయి. నీళ్ళని సేవ్ చేసే మార్గాలని వెతకండి. నీళ్ళని వృధాగా కాలువల్లోకి, నదుల నుంచి సముద్రానికి వృధా చేసుకోకుండా తర్వాత పొలం పనులకి ఉపయోగించేదానికి, చెట్లు నాటి ఉపయోగించుకునేదానికి ఇలాంటి జాగ్రత్తలు తీసుకోండి. పూర్వం ఇంకుడు గుంటలతోటి నీళ్ళని ఇంటి ముందు ఉంచుకునేవాళ్ళు. చూడండి, ఇలాంటి బీడు భూమిలో ఇలాంటి క్రిస్టల్స్ స్టోన్స్ ఇవన్నీ మనం చాలా ప్రాంతాల్లో చూస్తూ ఉంటాం. ఇలాంటి ప్రాంతాల్లో ఇలాంటి స్టోన్స్ ఉండటం, కాలిపోయినటువంటి అక్కడక్కడ కింబర్ స్టోన్స్లు, ఇలాంటి సుదుముకరాళ్ళు ఈ ప్రాంతంలో అనేకంగా కనపడతా ఉన్నాయి. మనం ఎక్కడి నుంచో ఎక్కడికో ప్రయాణం చేసి ఇలాంటి ప్రాంతాల్లో వజ్రాల కోసం అన్వేషణ చేసేటప్పుడు మనకి పైన నేలపైన కనిపించినటువంటి స్టోన్ మాత్రమే తీసుకొని చూపించగలుగుతాం. దగ్గరలో ఉండేటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ ఊరికి దగ్గరలో ఉండేటి వాళ్ళు ఆ బీడు భూమిని కొంచెం ఒక 9 ఇంచులు కనుక తవ్వుకొని మనం వెతుకోగలిగితే చాలా మంచి స్టోన్స్ దొరుకుతాయి అన్నది నా ఆలోచన. ఇక్కడ వజ్రాలు దొరుకుతాయా లేదన్నది ఎవరైనా మనకు చెప్పేటోళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా తెలుస్తుంది. ఇలాంటి స్టోన్స్ చూసుకొని మనకి వజ్రాలు ఈ ప్రాంతంలో దొరుకుతాయని మీకు అనిపిస్తే అక్కడికి వెళ్ళి ప్రయత్నం చేయొచ్చు. ఇది రేగులగడ్డ, చెన్నై పాలెం దాటిన తర్వాత వస్తుంది. పిడుగురాళ్ళ ఊరు బయట హైవేలో చెన్నై పాలెం రూట్ వస్తుంది ఫ్రెండ్స్, పల్నాడు జిల్లా, ఆంధ్రప్రదేశ్. ఇది ఒక ఇసుకలో దొరికినటువంటి స్టోన్. ఇలాంటి స్టోన్సే ఆ బీడు భూమిలో కూడా దొరుకుతూ ఉన్నాయి. కానీ అవి పూర్తిగా ఎన్నో వందల ఏళ్ళ నుంచి ఉండటం వల్ల దాని మీద మట్టి పేరుకొని పోయింది. దానివల్ల అవి క్వాలిటీగా కనిపించటం లేదు. చూడండి, ఇవి కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఒక వ్యక్తి వెతికి నాకు పంపించినటువంటి కొన్ని స్టోన్స్ ఇవి. తప్పకుండా వీడియోని చూసేవాళ్ళు ఒక లైక్ చేయమని మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఇవన్నీ క్రిస్టల్ సంబంధించినటువంటి స్టోన్సే అయినా కూడా స్టోన్స్ చూసేదానికి చాలా అద్భుతంగా క్వాలిటీగా ఉండటం వల్ల వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇవి కూడా ఆ ప్రాంతంలో దొరికినటువంటివే. కృష్ణానది దగ్గరలో ఉండేటువంటి వాళ్ళు నాకు పంపించినటువంటి కొన్ని స్టోన్స్ ఇవి. కృష్ణానదిలో ఇంకా మళ్ళా ఎన్ని స్టోన్స్ దొరికాయి అన్నది, ఎలాంటి స్టోన్స్ మేము వెతికిన నా ఫ్రెండ్స్ పంపించినటువంటి స్టోన్స్ మీకు పరిచయం చేస్తున్నాను. భారతదేశంలో పన్నా
మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్లో పన్నా అనే ఒక ఊరు ఉంటుంది. ఆ ఊరిలో వజ్రాలు అనేకంగా దొరుకుతాయి. తర్వాత రాయలసీమ ఎక్కువ దొరుకుతాయి. తర్వాత కృష్ణానది పరివాహక ప్రాంతంలోనే వజ్రాలు దొరికే అవకాశం ఉందని చాలామంది వీడియోల్లో నేను విని మీకు చెప్తున్నాను ఫ్రెండ్స్. ఇవన్నీ డైమండ్స్ అయితే కావు, మెల్లమెల్ల మెరుస్తూ ఉండటం వల్ల వాళ్ళు నాకు ఇవి వజ్రాలు అనుకొని నాకు వీడియో పాస్ చేశారు. ఇదే కనుక డైమండ్ అయి ఉంటే వాళ్ళ అదృష్టం చాలా బాగుండేది. చూడండి ఫ్రెండ్స్, ఇవి కృష్ణా నది దగ్గరలో వాళ్ళకి దొరికినటువంటి ఈ స్టోన్స్ని వాళ్ళకి డౌట్ ఉండటం వల్ల నాకు పంపించారు. ఇంతకన్నా మంచి స్టోన్స్ వెతకండి అని వాళ్ళకి చెప్పాను. మనం కూడా ఆ ప్రాంతంలో దొరికేటువంటి స్టోన్స్ మీకు చూపిస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. ఈ స్టోన్ అయితే చూడండి, ఇటీవల శ్రీరాంపురంలో ఒక వ్యక్తి దొరికినటువంటి రాయి అని చెప్తా ఉన్నాడు. అసలు శ్రీరాంపురంలో ఇలాంటి రాయి దొరికిందంటే ఎవ్వరు నమ్మరు. ఇది ఫేక్ స్టోన్. ఇది నాకు తెలిసి ఏదైనా టేబుల్ మీద డస్క్కి సంబంధించినటువంటి స్టోన్ అయి ఉండొచ్చు ఇది. కానీ ఇది శ్రీరాంపురం కొండ దగ్గర ఒక వ్యక్తి నాకు ఇక్కడ దొరికిందని చెప్పడం వల్ల బాగా స్ప్రెడ్ అయిపోయింది. ఇది శ్రీరాంపురంలో రియల్గా దొరికేటువంటి స్టోన్ ఈ విధంగా ఉంటుంది. చూడొచ్చు, శ్రీరాంపురం కొండలో దొరికేటువంటి రాయి ఈ విధంగా ఉంటుంది అని చెప్పడానికి ఈ స్టోన్ మీకు చూపిస్తున్నాను. సూది ముక్కరాళ్ళు ఇవి కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఒక గడ్డ దగ్గర ఒక వ్యక్తికి వజ్రాల అన్వేషణలో ఇలాంటి పనికొస్తాయనేసి నన్ను అడగటం జరిగింది. సూది ముక్కరాళ్ళు క్రిస్టల్స్ ఎవరైనా కొనేవాళ్ళు ఉంటే చెప్పమని నాకు ఇలాంటి రాళ్ళు ఉన్నాయని నాకు పెట్టాడనమాట వీడియో. కేజీ 200, 500 క్వాలిటీ ఉంటే కొంటారు ఫ్రెండ్స్ ఇవి. కానీ ఇలాంటి వాటి కోసం మనం టైం వృధా చేయడం వేస్ట్. చూడండి, ఈ స్టోన్ కృష్ణానదిలో దొరికినదే. ఇదే గనక వజ్రాల అన్వేషణలో రియల్గా డైమండ్ కనుక ఇంత పెద్దది ఆకారంలో ముడిరాయి దొరికితే నిజంగా జీవితం సెటిల్ అయిపోయినట్టే. అందుకే వజ్రాల అన్వేషణ చేస్తుంటారు. కృష్ణానది చూడండి, ఇది ఒక నదికి వెళ్ళేటటువంటి ఒక చిన్న భాగం మాత్రమే, ఒక కాలువ లాంటిది. ఈ లోయని మీకు పరిచయం చేస్తున్నాను. చూడొచ్చు, ఇక్కడికి మేము చేరుకున్న తర్వాత చాలా పెద్ద వర్షం పడింది. ఇది కృష్ణానది తీర ప్రాంతం. చూడండి, ఇలాంటి స్టోన్ అనేది రియల్గా డైమండ్ అనేది ఈ విధంగా ఉండదు. రియల్ డైమండ్ ఆ గుర్తులు ఏవైతే ఉన్నాయో ఆ గుర్తులన్నీ లోపల ఉంటాయి. రియల్ డైమండ్కి ఇది ఒక ముడిరాయి, మొజనైట్ అంటారు కదా, వాటిని షేపులుగా వీటిని డిజైన్ చేసి ఉండొచ్చని నా అభిప్రాయం. మీరు ఈ స్టోన్ చూసి ఈ స్టోన్ ఏంది అనేది మీరు నాకు మెసేజ్ చేయగలరు ఫ్రెండ్స్. తప్పకుండా ఒక లైక్ చేయండి. ఇది కూడా కృష్ణానది తీర ప్రాంతంలో దొరికినటువంటి స్టోన్. చూడొచ్చు, ఇలాంటి మొజనైట్ సంబంధించినటువంటి స్టోన్స్ చాలామంది వెతికి నాకు ఈ విధమైనటువంటి ఫొటోస్ నాకు పంపించున్నారు. చూడొచ్చు, నేనైతే ఇట్లాంటి స్టోన్స్ మాత్రమే వెతుకుతుంటాను ఫ్రెండ్స్. ఈ కృష్ణానదిలో దొరికే రాళ్ళు ఎలా ఉంటాయో చూపిస్తాను మీకు. ఇది తేనె కలర్ రాళ్ళు ఈ విధంగా ఉంటాయి కృష్ణానదిలో రాళ్ళు. ఫస్ట్ తీసుకొచ్చినప్పుడు అలా ఉన్నాయి, ఎండబెట్టిన తర్వాత ఆరేసిన తర్వాత అలా ఉన్నాయి. ఓకే, ఈ స్టోన్ కూడా కృష్ణానదిలో దొరికినదే. ఇవి కూడా కృష్ణానదిలో దొరికినటువంటి రాళ్ళు. ఇది జొన్నగిరి దగ్గర రియల్ డైమండ్. ఇది మీకు చాలాసార్లు చూసున్నారు. ఇది మొజనైట్. ఇది కూడా అయి ఉండొచ్చు, మొజనైట్ సంబంధించినటువంటి స్టోన్ అని మీకు చూపిస్తున్నాను. లాస్ట్లో ఈ రాయి చూపిస్తున్నారు కదా, ఇది రియల్ డైమండ్.
ఓకే ఫ్రెండ్స్, బాయ్.